నేను పోస్ట్ చేస్తున్న షార్ట్ వీడియోస్కి నన్ను అభిమానించే నా వైటీ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అక్క డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేయండి అని చెప్తున్నారు. మా పిల్లలు స్కూల్కి వెళ్తున్న 5 days నుండి శతవిధాలుగా ప్రయత్నం చేసినా కూడా రొటీన్ వ్లాగ్ షూట్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదు. నేను ఎంత ఎర్లీగా నిద్ర లేచినా నేను చేస్తున్న పనులను క్యాప్చర్ చేయడానికి ఒకరు కావాల్సిందే కదా. మా చెర్రి బాబుని ఆ టైంకి నిద్ర లేపాలంటే నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాడిని 5 o'clock నిద్ర లేపితే ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ టైంలో క్లాస్లో నిద్ర వస్తుంది, వాడి క్లాస్ డిస్టర్బ్ అవుతుందని భయం అవుతుంది. నేను లేచిన నెక్స్ట్ సెకండ్ నుండే మా ఆయన గారిని నిద్ర లేపే ప్రయత్నం చేస్తే గానీ 5-10 నిమిషాలని అట్లనే పడుకుంటాడు. అట్లుంటది మరి మా వాళ్ళతోని. పొద్దున్నే కోపం బాధ రెండు అయితే ఇంకా చేసేది ఏం లేక నా పనులు నేను చేసుకోవడం, పిల్లల్ని ఇన్ టైంలో స్కూల్ కి పంపించడమే అవుతుంది. వాళ్ళ కోసమే నేను అంత ఎర్లీగా నిద్ర లేచి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తే వాళ్ళు అన్నం తినకుండా వెళ్తే నాకైతే మస్తు బాధ అవుతుంది. ఏది ఏమైనా ప్రతిరోజు 2 ముద్దలైన తినిపిస్తేనే నాకు తృప్తి. మా పిల్లలు అందరి పిల్లల్లాగా పొద్దున్నే చాయ్ బిస్కెట్ లాంటివి ఏమీ తినరు. మా ఇంట్లో టీ పెట్టడం అనేదే ఉండదు. సమ్మర్ లో అయితే రాగి జావ తాగినాము ఇంకంతే. మా పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేయకపోయినా ఆ డే అంతా నాకు ఏదో వెల్తీగా అనిపిస్తుంది.